మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. ఒకటో రోజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీడులోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషితో మాట్లాడతాడు, ఆయన ప్రతి సేవకులతో మాట్లాడతాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సద్గురుతుల దేవుడు ఆయన. ఇక్కడ కరువు ప్రారంభమైంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు రాకడలో కరువు సంభవిస్తుంది, భూకంపాలు వస్తాయి, ఈ రాతి మీద రాతి ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ భయంకరమైన కరువు జరుగుతుంది. ఇక్కడ ఏలియా ప్రవక్త ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు. యోర్దాను నది దగ్గర ఉన్న యోర్దాను నది దగ్గర ముందు నేను కాకోలు చేత భోజనం పంపిస్తానన్నాడు ఏరియాకి. చాలా భయంకరంగా ఉంది. ఈరోజు నీ బిడ్డను చంపుకొని తిందాం, రేపు నా బిడ్డను చంపుకొని తిందాం, అంత భయంకరంగా ఉన్నది కరువు. దేవుడు ఏం చెప్పాడు అక్కడ సేవకులకి? నువ్వు యోర్దాను నది దగ్గర ఉంటే నేను కాకోలు చేత భోజనం పంపిస్తానన్నాడు దేవుడు అక్కడ. అలాగే ప్రభా చెప్పి ఆ యోర్దాను దగ్గరే కూర్చున్నాడు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం భోజనం పట్టుకుని వస్తుంది. భోజనం అంటే మాంసం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు అది తిని ఆ నీరు త్రాగి బ్రతుకుతున్నాడు ఆయన అక్కడ ఏలియా గారు. ఆ యోర్దాను నది కూడా ఎండిపోయింది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధం 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 అందు వర్షం మంత్రం వంట వర్షులుతర వంటవా దేవానికి స్తోత్రం స్తోత్రం రాయిదా దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ ఇక్కడే సంతరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంతరిస్తున్నాం, మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు. నేను రోజు ప్రతి ఒక్కరికి ధ్యానము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తోషాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల ఖడ్గము, కీడులోంచి ముగ్గులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిరుడవ్యం నాకు కావాలి కానీ నీ బరుడర్పణ వల్ల కుదర్చున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడు అయినా. ఎంతవరకు మనం కన్నీరు కరుస్తున్నాం, ఎంతవరకు ఏడుస్తున్నాం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మరియ మార్తలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మార్త తన ఇంటిలో సోదరం ఉన్నదని చెప్పి ప్రభువు తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత ఆవిడ అనుకుంటుంది మనసులో, హృదయాంతరంగాన్ని చూసే దేవుడు ఇక్కడ, హృదయాన్ని పరిశీలించే దేవుడు అయినా. నీ హృదయంలో సంగతి నాకు తెలియకపోవచ్చు, నా హృదయంలో సంగతి నీకు తెలియకపోవచ్చు, పైన భగవంతుడికి అంతా తెలుసు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు. మార్త కూడా అనుకుంటుంది. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది ప్రభుని. కూర్చోబెట్టి ప్రభుకి నేను మంచి భోజనం వండి పెడతాను నేను అని మార్త అనుకుంటుంది అక్కడ. మరి ఏమనుకుంటుంది? గబగబా బైబిల్ పట్టుకొని వచ్చి ప్రభు చేతికిచ్చి నాకు వాక్యం చెప్పండి ప్రభు అని అంటుంది అక్కడ మరియ. మార్త ఏంటంటే మంచి భోజనం పెట్టాలనుకుంది ఆయన బోధకుడికి. అందుకంటున్నాడు బోధకుడు అంటే పాస్టర్ గారు. ఆ ఇద్దరు ఆలోచనలు ఆ విధంగా ఉన్నది. బైబిల్ తీసుకొచ్చి ప్రభు దగ్గర కూర్చొని వాక్యం నేస్తుంది. మా అక్క వస్తుందా, మా తమ్ముడు వస్తున్నాడని చూడలేదు, వాక్యం నేస్తుంది అక్కడ. వింటూ ఉన్నప్పుడు మరి ఈవిడ ప్రభుకి ఏదో వెరైటీ వండాలనుకుందేమో, కొంచెం కష్టమేమో,
అదేంటి మా చెల్లిని ఆయన అక్కడ కూర్చోబెట్టుకున్నాడు, నేను ఇక్కడ వంట చేస్తున్నాను కదా భోజనం పెట్టడానికి అని చెప్పి, ప్రభా నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నేను కొంచెం కూడా చింత లేదా అని అడిగింది దేవుడిని. మనం కూడా అలాగే అడుగుతున్నామేమో దేవుడిని, నీకు కొంచెం కూడా చింత లేదా, నా చెల్లెలు నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావేంటి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, నువ్వు యెహోవా గురించి ఆలోచిస్తున్నావు, నీ చెల్లెలు పరలోక గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు కూడా పరలోక గురించి ఆలోచించు. నేను భోజనము పాలన కోసం నేను రాలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ శరీరానికే భోజనము కానీ ఆత్మకి జీవవాక్యము కావాలి. జీవజల ఊట, వాక్యమే జీవజల ఊట ప్రేమలోంచి బాడీలోకి వెళ్ళిపోవాలి, అది ప్రవహిస్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అది వెళ్ళిపోయాడు, చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు తమ్ముడు దేవుడిలో లేడు, ఊరి మీద తిరుగుతున్నాడు. అతను జబ్బు చేసింది. ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు అక్కచెల్లెలిద్దరూ, కానీ ఆయన రాలేదు. ఎందుకంటే మనం కూడా ఎదురు చూస్తున్నాం. ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడు. నీ హృదయాన్ని బట్టి, నీ మనసును బట్టి దేవుడు వస్తాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. లేకపోతే ఆయన దగ్గరికి రాడు, ఆ మొర ఆలకించడు. అక్కడ నువ్వు ఎలా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు, ఎలా కన్నీరు కారుస్తున్నావు అక్కడ, అదే దేవుడు చూస్తాడు అక్కడ. కానీ దేవుడు రాలేదు. తర్వాత చనిపోయాడు, సమాధి కూడా చేసేసారు. అప్పుడు వచ్చాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే మనం పిలిచే పిలుపులో ఉన్నది, మనం ప్రార్థన చేసే పిలుపులో ఉన్నది, ఆయన హత్తుకునడం జీవములో ఉన్నది. అందుకంటున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నావు దేవుణ్ణి, ఎంత ఆదరిస్తున్నావు దేవుణ్ణి అక్కడ, దాన్ని బట్టే వస్తాడు నీ దగ్గరికి, లేకపోతే రాడాయినా. ఎందుకంటే మనం ఎందుకు పనికిరాని మట్టి పాత్రలు, గట్టి పోచులు లాంటి వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మన అందాన్ని బట్టి, మన బోధనను బట్టి, మన డిగ్రీని బట్టి దేవుడు రాడు ఇక్కడికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మనసు పూర్తిగా ప్రార్థన చేస్తే వస్తాడు. అప్పుడు దేవుడు వచ్చాడు. వచ్చేటప్పటికల్లా ఇద్దరు అక్కచెల్లెలు కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు, ప్రభా నీవు ఎక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండరు. నువ్వు లేకపోయినా బ్రతుకుతాడు, దేవుడు లేకపోయినా ఆయన ఒక మాట సెలవిస్తే చాలు బతుకుతాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఎక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండరు. నువ్వు లేకే చచ్చిపోయారు వాడు. మరి దేవుడి మీద నీకెంత నమ్మకం ఉంది? దేవుడు స్వస్థపరుస్తాడు అన్న నమ్మకం ఉన్నదా నీకు? నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండరు. ఇప్పటికైనా మర్చిపోయింది లేదు, నీ సహోదరుడు బ్రతికే ఉన్నాడు. జీవజలము జలం, ఆయన జీవాన్ని మనకి ఇచ్చిన దేవుడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది, మట్టితో చేసిన శరీరం ఇది. మట్టి బొమ్మను చేసి ఆదామును ఆయన స్వరూపంలో మట్టితో బొమ్మ చేసి జీవవాన్ని ఊదాడు ఆయన. అందుకు అతను బ్రతికున్న మనిషి అయ్యాడు అక్కడ ఆదాము. మరి నీవు కూడా అంతే కదా, ఇది మట్టి శరీరం. ఒక్కరోజు స్నానం చేయకపోతే కప్పు కొడతావు కదా, అలా చెప్పడం నువ్వు ఎలా వచ్చినావు వర్షమా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ సహోదరుడు బ్రతికే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళు ఏడుస్తుంటే దేవుడు కూడా ఏడుస్తున్నాడు అక్కడ. మనం బాధపడితే ఆయన బాధపడుతున్నాడు అక్కడ. సమాధానం వెళ్ళకపోతున్నారు. సమాధానికి వెళ్ళిన తర్వాత మార్తలో ఇంకా విశ్వాసం లేదు అక్కడ, నమ్మకం లేదు. ఆఖరి ఘట్టంలో చుట్టుపక్కల జనసమూహం అంతా వచ్చేసారు. 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని లేపుతున్నాడే బోధకుడు, అందరూ వచ్చేస్తారు. కానీ మార్తలో విశ్వాసం కనబట్టలేదు అక్కడ. దేవుడు వచ్చాడని నమ్ముతుంది కానీ అది లేపుతాడన్న నమ్మకం కనబట్టలేదు అక్కడ. మరి నీలో కూడా అలా ఉన్నదేమో. మన అలాంటప్పుడు నీ కార్యాలు జరుగుతాయి. ఆ నమ్మకం లేకపోతే, ప్రభా 4 రోజులు అయిపోయింది చచ్చిపోయి, సమాధి చేయబడి వాసన కొడుతుంది ప్రభా అని మార్త అంటుంది అక్కడ. ఎందుకంటే వాసన కొట్టిస్తాడా దేవుడు అక్కడ? జీవజలము జలం, అది జీవము. అప్పుడు దేవుడు కన్నుల పైకెత్తి చేతులెత్తి తండ్రికి మనవి చేస్తున్నాడు, తండ్రి
నీవు నా మన వినుడందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. లాజరు వచ్చి అన్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. అక్కడ ఉన్న వారందరూ మారిపోయారు. ఆ కుటుంబం అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే దేవుని ఒక మాట చెప్తే చాలు, ఆర్జిస్తే చాలు, ఎలాంటిదని దేవుడు చేసేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మరి నీరు కూడా ఎండిపోయింది. ఇక్కడ యోర్దాను ఎండిపోయింది. ఎప్పుడైతే ఎండిపోయిందో మరి ఎలాగా ఏలియా పోషించబడాలి కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియా పోషించబడాలి. అప్పుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమొచ్చినాడు, సారాపతని ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఆమెకి నిన్ను పోషించాలని ఆవిడతో నేను చెప్పాను, నీకు భోజనం పెట్టమని ఆమెకి నేను చెప్పానంటున్నాడు దేవుడు మరి ఇప్పుడు కూడా మనకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన లేకపోతే మనకేది జరగదు. నీకు భోజనం కూడా దొరకదు. అని భోజనము ఇవ్వకపోతే అని చెప్పాలి. ఆయన మనకు పర్మిషన్ ఇవ్వాలి, ప్రతిదీ చెయ్యాలి. అందుకే అంటున్నాడు సర్వ సృష్టికర్త సర్వోత్తర దేవుడు ఆయన. అంత ప్రవక్తకి దేవుడు మాట్లాడుతున్నాడు. సారాపతని ఊరికి వెళ్ళి అక్కడ ఆమె కట్టెలు మేలుకుంటుంది, అక్కడికి వెళితే నీకు భోజనం పెడుతుంది. అలాగే ప్రభు ఆ ఊరి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వృద్ధాప్య స్త్రీ ఎలా ఉంటుందో అది సరిగ్గా తెలియకూడదు కదా, తెలియదు కదా. ఎదుర్కొంటున్న దేవుడు చూపెడుతున్నాడు మనకి ఏదైనా ఇంట్లో దొరకలేదనుకో, ఎవరైనా పిల్లల వల్ల ఏదైనా సరే దొరకకపోతే నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ప్రభా నాకు ఎక్కడ పెట్టిస్తానో నాకు జ్ఞాపకం లేదు, అది నాకు ఎదురుగుంటా వచ్చేలా చూడు తండ్రి, నాకు ఎదురుగుంటా కనబడాలి. మా అమ్మాయి ఇంకా రాలేదు, మా అబ్బాయి ఇంకా రాలేదు, వాడు త్వరగా తీసుకురావు ప్రభా, వాడికి ఏ ప్రమాదం జరగకూడదు, నువ్వు త్వరగా తీసుకొస్తావు నమ్మకంతో ఉంటున్నాను. నేను భయపడటం లేదు, ఎందుకంటే నువ్వు ఉండగా నాకెందుకో భయం, నువ్వు తీసుకొస్తావు, మంచిగా జరుగుతుంది అని నువ్వు నమ్మకం పెట్టుకొని వదిలేసాయి. అప్పుడు ఆయన తీసుకొస్తాడు, ఆయన చేస్తాడు అంతా కూడా. ఇంకా ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఇంకా అవ్వలేదు, జరగలేదని వరకుంటే అక్కడ అవ్వడం కష్టమైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సరిగ్గా వెళ్ళేటప్పటికీ ఆ వృద్ధాప్యులైన స్త్రీ అక్కడ కర్రలు ఏరుకుంటుంది. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఆవిడ కర్రలు ఏరుకునేటప్పుడు నాకు దాహం వేస్తుందమ్మా, నీరు ఇవ్వవారు అడిగాడు, నీరు తెచ్చిపెట్టవారు అడిగాడు. అలాగే నేను చెప్పి నీరు తేడాన్ని పెడుతుండగా అప్పుడు ఆయన అంటున్నాడు, నాకు చిన్న అప్పం తీసుకునిరా. సేవకుడు కదా, ఆయనకు ముందు పెడితే మనకన్నీ ఆశీర్వాదాలు వస్తాయి, ఏ లోటు ఉండదు. అందుకని ముందు చిన్న అప్పం నాకు తీసుకునిరా అన్నప్పుడు ఆవిడ ఏమంటుంది, ఏమని చెప్తుంది, ఇక్కడ 11వ వచనం చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆమెతో అంటున్నాడు, నాకు చిన్న అప్పం తీసుకున్నాడా అన్నప్పుడు అప్పుడు అంటుంది, నా బిడ్డకే నాకే కొంచెమే పిండి ఉంది, నూనె ఉంది, ఇది తిని చచ్చిపోతాం. ఎందుకంటే ఈ కర్రలు అందుకే ఏరడానికి వచ్చాను. ఈ కర్రలు పట్టుకెళ్ళి మేమిద్దరం చిన్న అప్పం చేసుకొని తర్వాత నేను చచ్చిపోవడం ఏమీ లేదు, పిండి లేదు, నూనె లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు ఏలియా గారు మాట్లాడుతున్నారు ఏమొచ్చినాడు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, నువ్వెందుకు భయపడతావు, కరువు వస్తే రాని, ఎందుకంటే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. ఎందుకంటే పిండి ఇస్తాడు, నూనె ఇస్తాడు, మనకి ఏ లోటు ఉండదు. నాకు ముందు చిన్న అప్పం తీసుకునిరా, తర్వాత నీ బిడ్డకి నువ్వు చేసుకొని అప్పములు జనమొచ్చాను. వర్షవా వర్షవా ఎంతవరకు దేవునికి నువ్వు దేవుడితో కలిసి జీవించగలుగుతున్నావు.
ఆయన సంతోషపరుస్తున్నావు, ఆనందపరుస్తున్నావు అక్కడ. అప్పుడు ఆమె చిన్న అప్పము చేసి ఆయనకు పెట్టిన తర్వాత ఆ నీళ్లు త్రాగి తేల్చాడు, కడుపు నిండినట్లుగా తేల్చాడు అక్కడ ఏలియా. అప్పటి నుంచి కూడా ఏమొచ్చున్నాడు ఇక్కడ, నీకును నీ బిడ్డ కప్పములు చేసుకును, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు, వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోతుంది. ఆ పిండి అయిపోదు, నూనె కూడా అయిపోదు కరువు తీరే వరకు కూడా. ఎందుకంటే దేవుడు ఆస్వాదించాడు. ఎందుకంటే నాకు బిడ్డవు కాబట్టి ముందు నీకు ఆస్వాదించాడు. నీ బిడ్డకి, నీకు, నీ కుటుంబానికి ఏ లోటు ఉండదు, సమృద్ధిగా ఇస్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడను. అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయో ఆ ఇంటివారును అనేక దినములు భోజనం చేయించవచ్చని అందుకంటున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఏదైనా లేకపోతే ఉన్న కొంచెము బియ్యము, కొంచెము పిండి నువ్వు ప్రార్థన చేసుకో, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అక్కడ నమ్మకంతో చేయి, మామూలుగా కాదు, నమ్మకంతో చేయి. ఎందుకంటే మోషేని బండ మీద కొట్టమన్నాడు దేవుని నామాన్ని బట్టి. ఆ బండ నుంచి నీరు వస్తుంది, అక్కడ చెట్టు కొమ్మ తీసి అందులో పడే మంచి నీరుగా మారుతుందన్నాడు దేవుడు అక్కడ. కానీ మోషే ఏం చేశాడు, ఆయన అడావుడిలో, ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం చంపేస్తారంటున్నారు మోషేని. అందుకు ఆ తొందరలో దేవుని నామాన్ని కొట్టకుండా ఆయన మామూలుగా కొట్టేస్తాడు అక్కడ. అది ఒక తప్పుగా ఇచ్చారు దేవుడు అక్కడ. మరి ఎంతవరకు దేవుని నామాన్నే నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆ నామాన్ని కాకుండా మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నావా, వేషధారుడుగా ఉన్నావో చూసుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయించవచ్చని యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతోమంది కార్యంలో మనం జీవిస్తున్నాం. అప్పుడు దేవుడు ఏలియా సమయం అయిపోయింది, ఇక దేవుడి దగ్గరకు వెళ్ళిపోవాలి ఆయన. అందుకు మరి ఇంకో ప్రవక్త రావాలి కదా, ఈ నుండగానే రావాలి ఇంకో ప్రవక్త. ఎందుకంటే ఆలయాన్ని ఖాళీగా వచ్చాడు ఆయన, సంఘాన్ని ఖాళీగా వచ్చాడు. సంఘ కాపురం ఉండగానే ఇంకో సంఘ కాపురం తీసుకొస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకు అక్కడ పొలం దున్నుతున్న ఒక ఆయన దగ్గరికి ఏలియాని పంపించాడు, దేవుడి సేవకు వస్తావా అని. ఆయన ముందుగానే సిద్ధపరిచేశాడు ఆయన హృదయాన్ని. వచ్చేస్తానన్నాడు. వచ్చేస్తాను కాడెక్కనే ఎడ్లు నిప్పేసి నేను ఇంటికి వెళ్ళి ఒకసారి చెప్పేసి వస్తానని పరిగెత్తుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చేసాడు. అప్పటి నుంచి కూడా ఎలా సేవ చేయాలో ఏలియా నేర్పించాడు. ఆయనకి ఎలీషా అని పేరు పెట్టాడు. ఏలియా ఎలీషా అని పేరు పెట్టాడు ఆయనకి. సేవ ఎలా చేయాలో చెప్పగానే ఆ సేవ చేస్తున్నాడు ఆయన. ఒకరోజు మీ గురువు గారు ఈరోజు వెళ్ళిపోతున్నారు అన్నారు. ఎవరు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆయన అని చెప్పి సేవకి వెళ్ళలేదు. ఆయనతో పాటే ఉన్నాడు ఎలీషా. యోర్దాను నది మీద ఏలియా ముచ్చు మీద గొంగలతో కొట్టగానే మధ్యలో దారి వచ్చేసి బయటకు వెళ్ళి ఆతలకు వెళ్ళిపోయి మళ్ళీ అది కొట్టగానే ఎండిపోయిన కలిసిపోతారు ఆ గొంగలతో కొట్టగానే. అప్పుడు అంటున్నాడు ఏలియా ఎలీషాతో, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అక్కడ 700 ఆత్మ కావాలి అన్నాడు. 700 ఆత్మ. మరి మీకు పరిశుద్ధాత్మ కావాలనే ప్రార్థన చేయటం లేదు, మరి 700 ఆత్మ కావాలని ఎక్కడ చేయగలమండి? పరిశుద్ధాత్మ ఉండాలి కదా. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. నీటి ద్వారా ఆత్మ ద్వారా పొందుతనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు మనకి. దొర్లుకుంటూ వచ్చేస్తావు నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే. అందుకే అంటున్నాడు ఇక్కడ 700 ఆత్మ కావాలన్నాడు ఎలీషా. అది నేర్చేది కాదు, దేవుడు ఇవ్వాలి నీకు అనేటప్పుడు కల్లా అగ్ని రథాలు వచ్చి ఏలియాని శరీరంతో తీసుకెళ్ళిపోతాయి. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకో. ఇది భూలోకానికి రక్త మాంసాలు, పరలోకానికి కాదు. అయినా సరే
ఆయన శరీరంతో తీసుకెళ్ళిపోయాడు దేవుడు ఏలియాని. ఆ కొంగలి కింద పడింది, ఆయన భుజం మీద ఉన్న కొంగలి కింద పడింది. ఆ కొంగలి ఎలీషా గారు భుజం మీద వేసుకున్నారు. వేసుకొని 700 ఆత్మ కావాలన్నాడు కదా ఆయన. ఆ యోర్దాను నది మీద కొట్టేటప్పుడు 2 బాయిలు అయిపోతుంది ఆ కొంగలతో కొట్టి. అంటే 700 ఆత్మ ఆ కొంగల్లో ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, 700 ఆత్మ ఆ కొంగల్లో ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా ఇక్కడ ఎలీషా మంత్రి గారు ఆయన సైన్యాధిపతుడు. ఆయన చాలా గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అతనికే జయం, అపజయం అన్నది లేదు యుద్ధంలో. అందుకు ఆయనకి చాలా గర్వంగా ఉంటాడు ఆయన. ఒకసారి ఐగుప్తు దేశంలో యుద్ధం చేస్తూ వస్తున్నప్పుడు పనిపిల్ల దొరుకుతుంది. అంటే దేవుడు ఏర్పాటు చేసిన పనిపిల్లది. మనకి ఎవరైనా సరే దేవుడు ఏర్పాటు చేసింది. అతను బుద్ధి రావాలంటే ఆ పనిపిల్లకు దొరికేలా దేవుడు చేశాడు అక్కడ. మనకి కూడా బుద్ధి రావాలంటే ఏదో ఒకటి చేస్తుంటాడు ఆయన. దేవునికి కావలసింది గర్వము, అహంకారము కాదు, తెగజారిపోతాం. అది మనలో ఉంది. ఎంత తగ్గించుకుంటే అంత దేవుల్లో మనం ఉండగలం. అప్పుడు ఆయన ఆ పనిపిల్ల ఇంట్లో పనిచేస్తుండగా ఆయన స్నానం చేసి వచ్చి తవల కట్టుకొని వచ్చాడు ఇంట్లోకి. అప్పుడు ఆవిడ ఇంట్లో దుడ్డానికి వచ్చేటప్పటికి వీపు చూసి బయటకు పడిపోయింది. ఆయన బట్టలు వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన భార్య దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని, అమ్మ, మన అయ్యగారు చాలా అందగాడు, చాలా సుందరుడు, యుద్ధ వీరుడు, అన్నీ ఉన్నాయి. ఆ భార్య చాలా సంతోషపడిపోతుంది తన భర్త గురించి మాట్లాడేటప్పుడు. కానీ ఒక్కటే బాగోలేదమ్మా అంది. ఏంటి అది? ఆ వీపు మీద కుష్ఠరోగం. అందుకే అంటాడు కదా, సౌలు అంటాడు, ప్రభువా, నాలో ఉన్న ప్రాబ్లం తీవా అని చెప్పి అడుగుతాడు. నా కృప నీకు చాలును, కానీ ఆ ముళ్ళు మాత్రం నేను తీయను అంటాడు దేవుడు. ఎక్కడ నీలో ఉన్న ముళ్ళుని నేను తీయను, నా కృప నీకు చాలును, నీకేది కావాలని నేను అందించేస్తాను, కానీ ఆ ముళ్ళు మాత్రం తీయను. ప్రతి క్రైస్తవుడికి ఆ ముళ్ళు పెడతాడు దేవుడు. ఆ ముళ్ళు లేకపోతే నీ భర్త వల్ల, నీ బిడ్డ వల్ల, నీ కుటుంబం వల్ల, నీ ఉద్యోగం వల్ల ఎక్కడొక్కడ ముళ్ళు పెడతాడు దేవుడు. అక్కడ ఆ ముళ్ళు వల్ల నువ్వు ప్రార్థన చేస్తావు. లేకపోతే ఆ ప్రార్థన నీకు రాదు, నువ్వు ప్రార్థన చెయ్యవు. ఎంజాయ్మెంట్. అందుకు ఆ ముళ్ళు ప్రతి మనిషికే పెడతాడు. అక్కడ పౌలుకే పెట్టాడు. అలాగే ఇక్కడ కూడా ఆ వీపు మీద కుష్ఠరోగం చూసేటప్పటికి అప్పుడు తన భార్య అంటుంది, అవును, దాని గురించి నేను బాధపడుతున్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నప్పుడు మా ఊరిలో ఒక ప్రవక్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థ అయిపోతుంది అని. అందుకే ఆయన పంపించాడు దేవుడు అక్కడ. అలాగే ఆయన తన భర్తకు చెప్పేటప్పటికి ఆ రాజుగారి దగ్గర లెటర్ రాయించుకొని ఇక్కడ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు. 5 నెంట వేసుకొని వచ్చి 5 నెంట వేసుకొని వెళ్ళాడు అక్కడ. ఎందుకంటే వీడి గర్వం ఎక్కువ కదా సైన్యాధిపతుడికి. అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా లెటర్ చూపిస్తే అతను ఆ రాజు బట్టలు చెప్పుకొని, నేనేమైనా బాగు చేసేవాడినా, నేనేమైనా స్వస్థపరిచేవాడినా అని అంటున్నాడు అక్కడ. అప్పుడు ఎలీషా కబురు పెట్టాడు, నువ్వేదో బాగు చేస్తావని కాదు, నువ్వు స్వస్థపరుస్తావని కాదు, పంపించనాలని అన్నాడు. అప్పుడు ఎలీషా దగ్గరికి వస్తున్నాడు గుర్రం మీద వచ్చి ఆయన గుడారం దగ్గర ఆపి అక్కడ ఉన్న విశ్వాసం అంటున్నాడు, నేను వచ్చానని చెప్పు, రమానం బయటకు అన్నాడు ఎలీషాని. అతనికి ఏమంటుంటే మరి దేవుని సేవకులకి ఎంత ఉంటుందండి అక్కడ. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, యోర్దాను నదిలో పడుకో చెప్పు 7 సార్లు. చిన్నపిల్ల శరీరంలో అయిపోతుంది, బయటకు రాలేదైనా ఎలీషా రాకుండా చెప్పాడు. గర్వబోతు కదా, ఎందుకంటే చాలా కోపంతో వెళ్ళిపోతున్నాడు గుర్రం మీద. ఒంటి మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. యోర్దాను నదిలోకి వెళ్ళి మునుగుమంటున్నాడండి. యోర్దాను చెప్పదా, చాలా నదులు ఉన్నాయి, ఎందులోనైనా మునగొచ్చు. ఎందులోనైనా మునిగితే ఎక్కడ అవుతుందండి? దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ మునిగితే అవుతుంది. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎక్కడో మునుగుతానంటే కుదరదు కదా.
వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వెనకాల వచ్చిన వాళ్ళు అంటున్నారు, అయ్యా పోనీ యోర్దానులో ఒకసారి మృగు చూడకూడదా? ఒకరికి ఏం జరుగుతుందో మృగు చూడొచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు, ఎందుకంటే ఈగో ఎక్కువ కదా మనిషికి. అప్పుడు అంటున్నాడు, మునగమంటారా అని అడిగాడు. మునగండి, ఎందుకంటే చెప్పాడు ఆయన, ఒకసారి మురుగు చూడండి అని. 3 సార్లు మునిగేటప్పటికీ చిన్నపిల్ల శరీరం అయిపోయింది. దేవుని మాటను జీవోపమవుతాడు. దాని ప్రకారంగా నడుచుకున్నప్పుడే దేవుని ఆశ్రయిస్తాడు. అక్కడ 7 సార్లు మునిగేటప్పటికీ అతను ఉన్న గర్వం అహంకారం దిగజారిపోయింది. కాలు నడకని వెళ్ళారు, కాళ్ళు పండగని. క్షమించు, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు. ఎంతవరకు దేవుడు జీవిస్తున్నాం. పత్రిక చాలు. చాలు చాలు. అందుకే దేవుడు ఏమొచ్చున్నాడు ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము. ఎందుకంటే యేసు ప్రభు విశ్వాసము, నమ్మకము ఆ రెండు మనకు ఇచ్చాడు. దానివల్ల మనం నమ్ముతున్నాం. ఇక్కడ క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కాదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థమని కాదు. ఎందుకంటే మాకు స్వస్థత అయిపోయింది, మా ప్రార్థన ద్వారా స్వస్థత అయిపోయింది అని మనం అనుకుంటే అది పొట్టిది. దేవుని కృప వల్లనే మనకు స్వస్థత అవుతుంది, అది మాట వల్లనే ఉంటుంది. కానీ ఇంకో ఉద్దేశం కాదు అక్కడ, మనలో ఉన్న పవర్ వల్ల కాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్న, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగినది. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఆ పవర్ ఉంటుంది. యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది. పవర్, ఆ పవర్ అంటే ఆ పవర్ నీలో ఉన్నప్పుడే నువ్వేదైనా చేయగలవు. నా సొంత శక్తి చేత నేను ప్రార్థన చేస్తున్నంత మాత్రం అయిపోయిందంటే కుదరదు. ఇక్కడ ఆయన పవర్ నీలో ఉంటేనే, ఆయన నీలో ఉంటేనే, నీలో జీవిస్తేనే అది జరుగుతుంది అక్కడ. లేకపోతే జరగడం కష్టమైపోతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మా సామర్థ్యము దేవుని వల్ల కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధన కనుక దేవునికి మనిషికి మధ్యవర్తిగా కొత్త నిబంధన కర్తగా వచ్చాడు. ఆయన యేసు ప్రభు కొత్త నిబంధన కర్తగా వచ్చాడు. నిబంధన కనుక అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మోటకు మాకు సామ్రాజ్యము కలిగించున్నాడు. అక్షరం అందుకొచ్చున్నాడు. సమాధుల మీద అక్షరాలు రాస్తాం, ఫోటోలు పెడతాం. దానివల్ల కాదు, మనకి దేవుని జీవాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం బ్రతకాలి. మనకు చదువు ఉందని చెప్పి, ఇది ఉందని చెప్పి అక్షరం బట్టి, మాట్లాడని బట్టి అవుతుందంటే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కనుక అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మటుకు. ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఏమొచ్చినాడు ఇక్కడ. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. చాలు. జీవమును ప్రేమించి, అంటే నీ జీవాన్ని ప్రేమిస్తే నీకన్నీ దొరుకుతాయి. అందుకంటే జీవమును ప్రేమించి మంచితనములు చూడగోరేవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలికను, చెడ్డ మాటలు పలకకుండా నాలికని కంట్రోల్ చేసుకోవాలి. ఆతల వాడు కుటుంబం గురించి నీకెందుకు, ఆతల వాడి గురించి నీకెందుకు, నీ కుటుంబం గురించి నువ్వు చూసుకోవాలి. కానీ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ భర్త ఎలా ఉన్నాడు, వాళ్ళ భార్య ఎలా ఉంది, అదంతా నీకు అవసరమా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ కుటుంబం గురించి నువ్వు చూసుకో, ఎవరి గురించి నువ్వు పట్టించుకోవడం అవసరం లేదు.
అందుకే అంటున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ జీవమును ప్రేమించి మంచితనంలో చూడబోని వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలికను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. నీకు ఏదైనా మంచిగా ఉండాలంటే సమాధానం, అతను వాడితో ప్రేమగా ఉంది, మంచిగా ఉంది. అందుకంటున్నాడు ప్రభు కన్నులు నీతిమంతుల మీద, దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల మీద, ఆయన కళ్ళు ఎప్పుడు కూడా ఆయన మీదే ఉంటాయి. వేదము అది చెవులు వారి ప్రార్థన వేయకుండాలి. నీతిమంతులు ప్రార్థన వైపు చెవులు పెట్టి దేవుడు ఆలకిస్తున్నాడు. మరి నీతిమంతుల వలె నీతిమంతులుగా ఉన్నామా మనం? ఆయన ప్రార్థన, మన ప్రార్థన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నీతిమంతుల ప్రార్థన కోసం ఎంతోమంది అంటే నీతిమంతులుగా వచ్చినాము. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్పెవరూ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గం గుండా వెళ్ళాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గం గుండా వెళ్ళాలంటే నిజాయితీగా బ్రతకాలి, నా మార్గం గుండా వెళ్ళాలంటే మంచిగా బ్రతకాలి. మనం ఎలా బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకు తెలిసిపోతుంది కదా, మంచి జ్ఞానాలు ఇచ్చాడు కదా దేవుడు, మనం ఎలా ఉన్నామో తెలిసిపోతుంది. ఒక్కసారి అలా కూర్చుంటే నీ గుండె మీద చేసుకొని చూసుకుంటే తెలిసిపోతుంది మనం ఎలా ఉన్నామో. అందుకంటున్నాడు ఇక్కడ, కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. కీడు తలపెడితే మాత్రం నువ్వు చెయ్యాలనుకుంటే మంచి చేయి, లేదనుకుంటే మామూలుగా ఊరుకో, కానీ కీడు మాత్రం తలపెట్టను. అందుకంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అక్షరము ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన కనుక అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు అవుటకు. అక్షరం గురించి దేవుడు మాట్లాడలేదు, ఆత్మకే. అందుకంటున్నాడు కదా, ఇప్పుడంటే పాస్టర్లకి డిగ్రీలు కావాలంటున్నారు, కానీ అప్పుడు డిగ్రీలు కాదు, మనస్సు కావాలన్నాడు. మంచిగా ఉండాలి, ఆ మనసానికి కావాలి, డిగ్రీ కాదు. ఇప్పుడు డిగ్రీ కావాలంటున్నారు ఇక్కడ. అందుకే ఏమంటున్నాడు ఆయన మమ్మల్ని కొత్త నిబంధన కనుక అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు, ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామ్రాజ్యము కలిగించున్నాడు. ఇంకా దేవుడు మాకు పౌరిచ్చాడు. అక్కడ అక్షరము చంపును కానీ ఆత్మ జీవము చేయడు, అక్షరము చంపును. అందుకే కదా మన డీటెయిల్స్ అంతా కూడా చనిపోయాక ఆ సమాధి మీద రాస్తాం. నేను ఎంత మనిషి, ఎంత ప్రార్థనా పరుడైనా, ఎంత పౌరపులు అని చెప్పి అందు మీద డేట్ ఆఫ్ బర్త్తో సహా చనిపోయిన డేటు, బ్రతుకున్న డేటు సమస్తం వేసి రాస్తాం. అందుకే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచ్చాడు, ఆత్మ జీవింపచేస్తుంది. మరణకారణం ఒక పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన దేవుడు మహిమతో కూడినదాయను. అందుకంటున్నాడు మహిమతో, దేవుని మహిమ ఆ సమాధిలో ఉన్నవారికి ఉన్న రోజున ఆ మహిమతో దేవుడు రేపు అక్కడ తీసుకొని వెళతాడు. అక్కడ మహిమ కావాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మరణకారణం ఒక పరిచర్య, చచ్చిపోయే వరకు నీ సేవ ఎంతవరకు ఉంది. పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన దేవుడు మహిమతో కూడినదాయను. ఎందుకంటే ఎంతోమంది ప్రవక్తలు చనిపోయారు, సేవకులు చనిపోయారు, దాని మీద ఎంతోమంది రాస్తారు. వాళ్ళందరూ దేవుడి దృష్టిలో వాళ్ళు కావలసిన గృహానికి దేవుడు తీసుకుని వెళతాడు. అందుకే వాడు ఈ లోకంలో ఎంతో కష్టపడతారు వాళ్ళు. అందుకే ఆ కష్టానికి ఫలితాన్ని దేవుడు పరలోక రాజ్యంలో ఇస్తాడు వాళ్ళకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను. కారణం ఒక పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన దేవుడు మహిమతో కూడిదాయను. ఎంతోమంది సేవకులు, భక్తులు, విశ్వాసులు సమాధిలో నిద్రిస్తున్నారు. అందుకే వాళ్ళనే ధన్యత అన్నారు. చనిపోయిన వారిని ధన్యత అన్నారు, బ్రతుకున్న వారిని అనలేదు. అక్కడ చనిపోయిన వారు ఎంతోమంది మంచి ప్రవక్తల వారు, దేవుడిలో ఉన్నవారిని ధన్యత అన్నాడు. ఇక్కడ మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించి చుట్టిన ఆ మహిమ తగ్గిపోని దేవుడు ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయింది. 12వ వచనం చెప్పండి. నిరీక్షణ కలవారమై బహు ధైర్యంగా మాట్లాడుతున్నాను, మరియు వారి మనస్సులు కఠినములైనను
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు కొత్త నిబంధన కర్తగా వచ్చాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలుడు తేరు చూడకున్నట్లు. ఎందుకంటే పదార్థన పలకను తీసుకురావడానికని మోషే తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు అగ్నితో రాస్తాడు ఆ పలకని. ప్రతి ఒక్కరు ఆ పలకలను పాటించారు. అది రాస్తున్నప్పుడు ఆ కాంతిని చూడలేకపోయినా పక్కకు తప్పుకుంటాడు. అయినా కాంతి ముఖం మీదకి వచ్చేస్తాడు, మోషే ముఖం మీద. ఇశ్రాయేలుకి పరిశుద్ధాత్మ లేదు కదా, ఇశ్రాయేలుకి పరిశుద్ధాత్మ లేదు. అందుకు మోషే ముఖాన్ని చూడలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ ఉంటేనే చూడగలవు. అందుకే ఏమంటున్నాడు? నువ్వు పరలోక రాజ్యంలో జడ్జిమెంట్లో నిలబడినప్పుడు నీలో పరిశుద్ధాత్మ లేకపోతే దొర్లుకుంటూ వచ్చేస్తావు కిందకి, దేవుడి దగ్గర నిలబడలేవు. అలాగే ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ లేదు ఇశ్రాయేలు జనాంగానికి. అందుకు మోషే ముఖాన్ని చూడలేకపోతున్నాడు. ముఖం మీద ముసుగులేసుకోవయ్యా, నేను చూడలేకపోతున్నావు ఆ కాంతిని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ముఖం మీద ముసుగు వేసుకోబడినప్పుడు ఏమొచ్చినాడు ఇక్కడ? తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలుడు తేరు చూడకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. మేమట్లు చేయక ఇంటి నిరీక్షణ గలవారమే బహు ధైర్యముగా మాట్లాడుచున్నాము. మాకు నిరీక్షణ ఉన్నది, యేసు ప్రభు మాతో ఉన్నాడని నిరీక్షణ ఉన్నది. అందుకంటున్నాడు. మరియు వారి మనసులో కఠినములైన ఇశ్రాయేలు జనాంగం మనసు కఠినమైపోయింది. అందుకే కఠిన హృదయాన్ని బద్దలగొట్టి మాంసముద్దుగా చేసే దేవుడు ఆయన. పండ హృదయాన్ని బద్దలగొట్టి మాంసముద్దుగా చేస్తాడు ప్రతి ఒక్కరికి. అందుకంటున్నాడు. ఏమొచ్చినాడు? మరియు వారి మనసులో కఠినములైన కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచినది. ఎందుకంటే యేసు ప్రభులు పాత నిబంధన అంటే అబ్రాహాం గారు, ఇస్సాకు, యాకోబులు వారందరి చరిత్ర మనం తెలుసుకోవడానికి. కానీ కొత్త నిబంధన వచ్చినప్పుడు అది కొట్టివేయబడింది. ఎందుకు కొట్టివేయబడింది? ఒక వ్యభిచారం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకునే వారు, ఒక దొంగతనం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకునే వారు, మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వలన మేకల రక్తం వల్ల కడగబడదు, పరిశుద్ధుని రక్తము చేతనే పాప విమోచన జరగబడాలి. ఆ పరిశుద్ధుడే యేసయ్య. ఆయన రక్తము చేతే మనస్సాక్షి, మనకి మనస్సాక్షి దేవుడిచ్చాడు. ఎందుకంటే నేను తప్పు చేసి వచ్చి గొర్రెని, పావురాల్ని, కోడల్ని వధిస్తే ఆ పాపము కడగబడదు. నీ మనస్సాక్షిని ఒప్పుకుంటేనే నేను తప్పు చేశాను ప్రభా క్షమించు, ఇక నేను తప్పు చేయను. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఈ మాటకి, తప్పు చేసి వచ్చి గొర్రెను వధించేసి మరలా తప్పు చేసి వచ్చి గొర్రెను వధించేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? కుక్క తిన్నా వాంతి మరలా తిన్నట్టుగా అయిపోతుంది జీవితం అన్నాడు. దానినే మాట్లాడాడు దేవుడు అక్కడ. కుక్క తిని ఆ వాంతి కక్కుని మళ్ళీ అది తిందాం అంటే నువ్వు తప్పులు చేసేసేసి దేవుడు క్షమించేస్తున్నాడు అని చెప్పి నువ్వు అర్పణాలు చెల్లించేస్తే అక్కడలా కుదురుతుంది? ఆయన మన కోసం బలైపోయాడు. ఆయన దేవుడు బలైపోయాడు. ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని, రక్తాన్ని, సమస్తాన్ని కూడా మనకి ఇచ్చేశాడు. ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కానీ ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ముసుగు వాడి ముఖం మీద ఉంది. వారి హృదయము ప్రభు వైపుకి ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడింది. ఆ ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో అప్పుడే ముసుగు తీసివేయబడుతుంది. ఆ ముసుగంటే నీ పాపానికి చేయడం. ఆ ముసుగు తీయాలంటే దేవుని వైపులో చూడాలి, దేవుని సత్తులు కన్నీరు కచ్చాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త చదువు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఎందుకంటే ఆయన మరలా దూరం ప్రాంతంలో విడిచి సిదోనా ద్వారా దెకోపొల ప్రాంతంలో మీదుగా గలిలయ సముద్రంలోకి వచ్చారు. దేవుడి గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. అక్కడ అప్పుడు వారు చెవుడు గల డక్కివారిని ఒకని ఆయన ఎత్తుకు తోడుకొని వచ్చి, ఎందుకంటే చెవుడు వినపడము, నోటు మాట రాదు, గంతి. అందుకే దేవుడు అంటున్నాడు, మోషే అంటాడు కదా, దేవుడితో చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు అన్నాడు, నీ ఐగుప్తు ప్రజల్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు తీసుకొనిగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు తీసుకొనిగా. ఎర్ర సముద్రం దాటించి అక్కడి స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని పెట్టి నడిపించి తీసుకుని రమ్మన్నాడు ఇక్కడ. ఎందుకంటే పొదలో మంటలు చూసి అప్పుడే చూశాడు మోషే, నువ్వు చెప్పులు విడిచిపెట్టరా, నీతో మాట్లాడాలన్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసలుగా ఉన్న వారిని విడుదల చేసుకుంటా అన్నప్పుడు, నేను నెత్తివాడిని ప్రభా, నోటి మార్చబడిన వాడిని, నెత్తివాడిని, నన్ను పంపిస్తున్నావేంటి? నేనేం మాట్లాడలేను కదా, నీ నోట్లో నేను ఉంటాను కదా, నువ్వు నెత్తివాడివేంటి? నీ నోట్లో నేను ఉంటాను, అక్కడికి వెళ్ళి తీసుకుంటా నా జనాంగాన్ని. అందుకే దేవుడు ఇక్కడ ఏమొచ్చినాడు, ఇతన్ని ఈ చెవిటి వాడిని, నెత్తివాడిని జనసభకు తీసుకొచ్చేసారు, సముద్రం ఒడ్డున వచ్చేసారు. ఈయనకు స్వస్థత కావాలి. అప్పుడు వారు చెవుడు గల నెత్తివారిని ఒక ఆయన ఎత్తుకు తోడుకుని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొని, మీరు అతను ఒట్టు మీద చెయ్యేస్తే చాలండి, చెవులు స్వస్థ అయిపోతాయి, మాటలు మాట్లాడేస్తాడు, నువ్వు చెయ్యేస్తే చాలు, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి. అందుకే అంటాడు కదా, ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడయ్యా, నా పనివాడికి అశ్వవాదం వచ్చింది అని అన్నప్పుడు, పదా పెడదాం అన్నాడు దేవుడు. అక్కడ ప్రార్థన చేయడానికి పెడదాం పదన్నాడు. వద్దు ప్రభా, నేను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు, నేను తీసుకెళ్ళే అర్హత నాకు లేదు, ఇక్కడి నుంచి నువ్వు పర్మిషన్ ఇస్తే చాలు, సర్విస్తే చాలు, అక్కడ స్వస్థ అయిపోతాడు. అప్పుడు అనుకున్నాడు, ఇశ్రాయేలు జనాంగంలో ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడ నువ్వు స్వస్థ ఇచ్చేస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఇక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేసే చాలు అన్నాడు. నేను తీసుకెళ్ళాలంతా నాకు లేదు. అప్పుడు 1 గంట సమయంలో నీ పనివాడితో స్వస్థ అయిపోయిందయ్యా, నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే అతనికి అంత విశ్వాసం ఉంది. అతను వచ్చేటప్పుడు పనివాడు చెప్పాడు, ప్రభా 1 గంట సమయంలో. అప్పుడే ఆ ధనవంతుడు మాట్లాడే ప్రభుత్వం 1 గంట సమయంలో, ఆ 1 గంట సమయంలోనే స్వస్థ అయిపోయింది ఆ పనుడికి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, అదే మాట చెప్తున్నాడు. ఏమొచ్చినాడు, ఆయన ఎందుకు తోడుకుని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొని, జనసమూహంలో వచ్చి అతన్ని వేరేగా తీసుకొచ్చాడు దేవుడు. పక్కకు తీసుకొచ్చాడు, పక్కకు తీసుకొచ్చి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతములకు తోడుకుని పోయి వారి చెవుల్లో తన వేళ్ళు పెట్టి, ఎందుకంటే చెవుడు కదా, చెవు 2 చెవుల్లో వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుకను ముట్టి, ఎందుకంటే చెవుల్లో ఉమ్మేసి 2 చెవుల్లో వేలు పట్టి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. పుట్టి ఆకాశం వైపు కన్నులెత్తి విద్యుత్ను విడిచి, ఎందుకంటే ఆకాశం వైపు దేవుడు పైన ఉన్నాడు కదా, యెహోవా దేవుడు. ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా చెవిటి వాడిని ముట్టి స్వస్థపరచు. యేసు ప్రభు ఉమ్ములో స్వస్థ ఉంది కదా, ఆ ఉమ్ము చెవుల్లో వేశాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నాలుకను ముట్టాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి విద్యుత్ను విడిచి ఎప్పాతాను వారితో చెప్పాను. ఆ మాటకు తెరవబడుకొని అర్థం. వెంటనే తెరవమని చెప్పి ప్రార్థన చేసేటప్పటికీ చెవులు వినపడ్డాయి, మాటలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే కదా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎందుకంటే నా ప్రార్థన నువ్వు అంగీకరిస్తున్నావు ప్రభా, ఈ ప్రార్థన జరిగిపోయింది, ఈ ప్రార్థన జరిగిపోయింది ప్రభా అని ఆమేన్ నేను 3 సార్లు అంటున్నాను. అయిపోయింది, దేవుడు ఇచ్చేసాడు, పని అయిపోయింది. అందుకే ఆమేన్ అంటున్నాం. ఇక్కడ కూడా ఎవ్వాతా అని వాడితో చెప్పను, ఆ మాటకు తెరవబడమని అర్థం. చెవులు తెరవబడింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా గురించి ఎక్కడ చెప్పకండి అని అన్నాడు అక్కడ. కానీ వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు, అందరికీ చెప్తున్నారు. దేవుడు అదే అంటున్నాడు కదా, నీ సేవ
నువ్వు చెప్పుకునే అవసరం లేదు అక్కడ. నేను చెప్పిస్తాను కదా, నేను చెప్పిస్తాను కదా అందరి చేత. నువ్వు ఎంత సేవ చేస్తున్నావు నువ్వు చెప్పుకునే అవసరం లేదు అక్కడ. చెప్పుకున్న ఉపయోగం ఉండదు అక్కడ. నువ్వు సేవ చేసేవారు చెప్పుకుంటే అక్కడ ఉపయోగం ఉండదు. దేవుడు చెప్తేనే ఉపయోగం ఉంటుంది అక్కడ. అందరి చేత చెప్పిస్తాడు ఆయన. పలానా బిడ్డ సేవ చేస్తుంది, పలానా బిడ్డకు స్వస్థత వరకు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నటి దినాన్ని మౌలిక మన చర్చి పాప ఉంది కదా, మన మధుబడు బావగారు వాళ్ళ అమ్మగారు వచ్చారు నా దగ్గరికి. వచ్చి చాలాసేపు కొద్దిసేపు మాట్లాడి, మా అబ్బాయికి బాగోట్లేదమ్మా, మా ఎంత కుటుంబం అందరికి కూడా బాగోట్లేదు, అందరికీ జ్వరాలు వచ్చేసాయి, మా అబ్బాయికి ఎంతో సాధాలు ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాము అన్నప్పుడు, అలాంటిది ఏమీ లేదండి, ప్రార్థన చేస్తాం కదా నేను, మరి మా ఇంటికి ఒకసారి వస్తావా అన్నప్పుడు వస్తాం, ఒకసారి చూసుకొని వస్తాం, మీరేం కంగారు పడకండి, నేను ప్రార్థన చేస్తాను కదా అని కొబ్బరి తాల మీద రాజేసి ప్రార్థన చేశాను. వాళ్ళిద్దరికీ కూడా ప్రార్థన చేయడానికి చాలా సంతోషపడ్డారు అక్కడ. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి సంతోషం కలగాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆనందం కలగాలి ప్రార్థన చేసిన వాళ్ళు చూసి. అదే మాట ఇక్కడ ఏమొచ్చినట్టుగా, అంతటి వారి చెవులు తెరవబడను, వారి నాలిక సడలి నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచున్నారు. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించారు. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఎక్కువ చెప్తున్నాడు అందరికీ కూడా. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారిని విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేర్చున్నాడని చెప్పుకొని అప్రమితంగా ఆశ్చర్యపడి అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం చేసేది మంచిగా ఉంటుంది, దేవుడు కార్యం జరిగిస్తాడు ఇక్కడ. నేను సేవ చేసేటప్పుడు ఎక్కువగా ఆడపిల్లలకి వివాహాలు జరగలేదు చాలామందికి. ఒక ఇంటిలో 30 సంవత్సరాలు పాపకి వివాహం జరగలేదు. ప్రసాదమ్మ గారని ఆమె నాతో సేవకు వచ్చేది. ఆమె తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి. అక్కడ ప్రార్థన చేయగానే 2 వారాలు ప్రార్థన చేయగానే అమ్మాయికి సంబంధం సెటిల్ అయిపోయి వివాహం జరిగింది. అలాగే వాళ్ళ ఇంట్లో చుట్టాలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 5 ఆడపిల్లలు, వాళ్ళకి మ్యారేజ్ కావలేదు. అప్పుడు ఈ సంగతి తెలిసి ప్రసాదమ్మ దగ్గరికి వచ్చి పాస్టమ్మ గారిని తీసుకొచ్చేవాడు కదా, ఆమెకి పెళ్ళి అయిపోయింది కదా, మరి మా ఇంటికి కూడా తీసుకురావా పాస్టమ్మ గారిని, మా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి కదా, అందువల్ల నువ్వు వస్తే నువ్వు తీసుకొస్తే వస్తారా అని దేవుస్తోత్రం బలం. ఎందుకంటే మన కార్యాలు దేవుడే చూసుకోవాలి, దేవుడే కార్యం జరిగించాలి. అక్కడ అద్భుత కార్యం చేసే దేవుడు, వెనుక చేసే దేవుడు. దేవుడు పరిస్థితులు